నామినేషన్ల వేళ కూటమిలో సెగలు రాజుకుంటున్నాయి. రెబల్స్ తో కూటమి అభ్యర్థులు కంగారు పడుతున్నారు. మూడు పార్టీల పెద్దలు నచ్చజెప్పిన అసమ్మతి జ్వాలలు ఆగలేదు. మరోవైపు ఇవాళ బీ ఫామ్లు ఇవ్వబోతున్న చంద్రబాబు కొన్ని సెగ్మెంట్ల అభ్యర్థిత్వాల మార్పులపై తర్జన భర్జన పడుతున్నారు. చివరి నిమిషంలో దెందులూరు టికెట్ పై ట్విస్ట్ ఇచ్చారు. కూటమిలో అసమ్మతి సెగలు రేగుతూనే ఉన్నాయి. దాదాపు 20 నియోజకవర్గాల్లో ఆందోళనలు ఆగడం లేదు. పార్టీ పెద్దలు నచ్చజెప్పినా రెబల్స్ దారికి రావడం లేదు. మూడు పార్టీల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నామినేషన్ల పర్వం మొదలైన కూటమిలో కుంపట్లు మాత్రం ఇంకా చల్లారడం లేదు. నామినేషన్ల వేళ అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. ఇక ఇవాళ పార్టీ అభ్యర్థులకు బీఫామ్ ఇవ్వబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కొన్ని సెగ్మెంట్లలో అభ్యర్థిత్వాల మార్పుపై తర్జన భర్జన పడుతున్నారు. కొలిక్కిరాని సీట్లలోని అభ్యర్థులకు బీఫామ్ల జారీని పెండింగ్లో పెట్టే ఛాన్స్ ఉంది. నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్న వేళ దెందులూరు టికెట్పై ట్విస్ట్ ఇచ్చారు చంద్రబాబు. బీఫామ్ తీసుకోవడానికి రావద్దని చింతమనేని ప్రభాకర్కు సమాచారం అందింది. మడకసిర, ఉండి, పాడేరు, సూళ్లూరుపేట, మాడుగుల సెగ్మెంట్లలో అభ్యర్థుల్ని మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. మాడుగుల కొత్త అభ్యర్థిగా పోటీ చేరున్న బండారు సత్యనారాయణమూర్తికి తెలుగు తమ్ముళ్లు ఝలకిచ్చారు. రైవాడలో పరిచయ వేదికలో రచ్చరచ్చ చేశారు. ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. పైలా ప్రసాదరావు నాన్ లోకల్ అన్నవాళ్లు ఇప్పుడు పరవాడ నుంచి బండారును ఏ ఉద్దేశంతో తెస్తున్నారని ఫైర్ అయ్యారు. అనపర్తి నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీకి ఈ స్థానం దక్కింది. కానీ పొత్తు ధర్మానికి టీడీపీ తూట్లు పొడుస్తుందనే చర్చ జరుగుతోంది. ఇటు బీజేపీ అభ్యర్థి ఎంఎస్ఆర్కే రాజు, అటు టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటింటి ప్రచారం కొనసాగిస్తున్నారు. నల్లమిల్లి ఓ అడుగు ముందుకు వేసి తన భార్య మహాలక్ష్మితో అనపర్తి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయించారు. రాజంపేట అసెంబ్లీ టీడీపీ టికెట్ తనకివ్వాలని చంద్రబాబును కోరతానన్నారు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు. టీడీపీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో చంద్రబాబుతో అన్ని విషయాలు మాట్లాడతానన్నారు. రాజంపేట టికెట్ను ఇప్పటికే బాలసుబ్రహ్మణ్యంకు కేటాయించింది టీడీపీ. ఇప్పటికైనా సరే మనసు మార్చుకొని నా సీట్ నాకు ఇచ్చి నన్ను ఆదరించండి అని చెప్పి అడిగేదానికి నేను వాడికి తలుచున్నాను. విజయనగరం నియోజకవర్గం టీడీపీలో గుబురు మొదలైంది. రెబల్ అభ్యర్థిగా మీసాల గీత నామినేషన్ దాఖలు చేయడంతో స్థానిక టీడీపీ నేతలు అంతర్మథనంలో పడ్డారు. నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన గీత బరిలోకి దిగడంతో నష్టం జరగొచ్చని భయపడుతున్నారు. కడప జిల్లా కూటమిలో పొత్తు కుదరడం లేదు. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమిలో అంతర్గత పోరు బయటపడుతోంది. అన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు కలిసి ప్రచారం చేస్తుంటే కడపలో మాత్రం పైకి పొత్తులు, లోపల కత్తులు అన్న చందంగా తయారైంది. టీడీపీ అభ్యర్థి ప్రచారంలో మిత్రపక్షాలు పాల్గొనడం లేదు. కర్నూలు జిల్లాలో కూటమిలో మంటలు చల్లారడం లేదు. ఎమ్మిగనూరు, మంత్రాలయంలో టీడీపీతో మిత్రపక్షాలు ఢీకొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ, జనసేన మద్దతుతో మురహర్రెడ్డి నామినేషన్ వేశారు. ఇలా చాలా చోట్ల కూటమిలో అసంతృప్త సెగలు బయటపడుతూనే ఉన్నాయి. పార్టీ పెద్దలు చెప్పినా మాట వినడం లేదు. దీంతో ఏం చేయాలనే దానిపై మూడు పార్టీలు దృష్టి పెట్టాయి.